హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 21 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే, ఫస్ట్ ఆర్టికల్ పేజ్ నెంబర్ 6లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చెప్తుందన్నమాట. ఎందుకంటే 2019 తర్వాత ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్కి అంత రిలేషన్స్ మంచిగా లేవు. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ కొద్దిగా ట్రై చేస్తుందన్నమాట. సో ఎలా ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ అనేది డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది రిలేషన్ బిట్వీన్ ఇండియా, చైనా అండ్ రష్యా. ఇక్కడ ట్రైలాట్ రిలేషన్ అనమాట ఇది. అంటే ఇండియా, చైనా, రష్యాకి ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ విత్ ఇండియా అండ్ రష్యా. ఎందుకంటే రష్యా ఇండియా ఫ్రెండ్స్ అనమాట. ప్రీవియస్ కాల్లో డిస్కస్ చేసాం, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం మనం. బట్ ప్రజెంట్ ఈ కండిషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వలన ఇండియా అమెరికా కొద్దిగా దగ్గర కావడం వల్ల ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సో ఆ టాపిక్స్ అని డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇండియా, చైనా, రష్యా రిలేషన్స్ ఎలా అని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ద డిసిప్లిన్ అండ్ డ్రెస్ కోడ్ అనమాట. అంటే కాండక్ట్ కోడ్స్ గురించి, ఎస్పెషల్లీ వాట్ కాల్ సిఆర్పిఎఫ్ ఉంది కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా. ఈ పోలీస్ ఫోర్స్లో వాట్ కాల్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రజెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓకే ఏం చేంజ్ తీసుకురావాలని చెప్పేసి మనకు ఈ డీజీపీ గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో ఫార్మర్ డీజీ గారు, ఐజీ గారు అనమాట, సారీ డీజీ కాదు, ఇన్స్పెక్టర్ జనరల్. సో ఆ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ వాట్ వి కాల్ కండక్ట్ డిసిప్లిన్ అండ్ డ్రెస్సింగ్ కోడ్ ఇన్ సెంట్రల్ ఫోర్సెస్. సెంట్రల్ పోలీస్ ఫోర్సుల్లో డ్రెస్సింగ్ కోడ్కి ఇంపార్టెన్స్ ఏముందని డిస్కస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ అమెరికాకి వెళ్ళారనమాట కొంతమంది ఇండియన్ నేవీ ఆఫీసర్స్. ఎందుకోసం మనకు ట్రైనింగ్ కోసం, చాపర్ ట్రైనింగ్ కోసం. సో దీని గురించి డిస్కస్ చేస్తాం, ఏ చాపర్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వర్క్ బిగిన్ అయిందనమాట. అండ్ అక్రివి క్లాస్ ఫ్రిగేట్, ఓకే షిప్ అనమాట. మనకు రష్యా అలాగే ఇండియా కలిసి చేస్తున్న షిప్ అనమాట ఇది. సో ఈ షిప్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది లక్షద్వీప్లో కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి రీసెంట్గా, ప్రతి డేలో మనకు ఆర్టికల్స్ అనేవి. సో ఈ లక్షద్వీప్ మీద ప్రజెంట్ ఇంకో కాంట్రవర్సీ రైజ్ అవుతుంది అనమాట. సో ఆ కాంట్రవర్సీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. ఓకే, లెట్స్ లుక్ ఇంటూ ఈచ్ ఆర్టికల్ బ్రీఫ్లీ. వెల్కమ్ టు ఐఎస్ సాధక్ వన్స్ అగైన్. ద ఫస్ట్ ఆర్టికల్ వచ్చి మనకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ హోప్ అండ్ ప్రామిస్ అని చెప్పేసి. అంటే హోప్ అండ్ ప్రామిస్ అంటే మీనింగ్ ఇక్కడ ఏమంటే మనకు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్కి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా కాంట్రవర్సీ జరుగుతున్నాయని మనకు తెలిసింది. ఎందుకంటే ప్రతిరోజు మనకు కాంట్రవర్సీ ఉంటూనే ఉంటాయి అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్కి. అదే ఎస్పెషలీ గవర్నమెంట్ డిసైడెడ్ టు రివోక్ ద ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 రివోక్ చేయాలని చెప్పి మనకు 2019లో గవర్నమెంట్ ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పటి నుంచి మనకి ఏంటంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయ్యాయన్నమాట. దీన్ని సపరేట్ చేయడం కోసం చేసి మనకు వాట్ వి కాల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లాక్డౌన్స్ వాట్ వి కాల్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే చాలా వరకు చాలా మంది అరెస్ట్ చేశారనమాట. ఎవరైతే మనకు అనుమానంగా ఉంటారో అలాంటి వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే ప్రజలు రెచ్చగొడుతుంటారో అలాంటి వ్యక్తులను కూడా మనకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు రైట్స్ అని సస్పెండ్ చేశారు. ఈవెన్ ఇంటర్నెట్ అలాంటి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏంటంటే స్కూల్స్ ఇవన్నీ కూడా మనకు బంద్ ఉన్నాయన్నమాట చాలా వరకు, చాలా రోజులు. ఎప్పుడైతే మనకు ఆర్టికల్ 370 రివోక్ అయిందో అలాగే మనకు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం అనమాట. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక స్టేట్, ఓకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ని వాట్ వి కాల్ డిమోట్ చేసి ఒక యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం. చాలా వరకు మనకు యూనియన్ టెరిటరీస్ని మెర్జ్ చేశారు అంతే కానీ, బట్ ఎప్పుడైనా స్టేట్స్ని యూనియన్ టెరిటరీగా మార్చలేదు. సో ఇది ఫస్ట్ హిస్టరీలో జరిగిందనమాట. సో దీనికి అవుట్ బ్రేక్ అట్ ద సేమ్ టైం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఏరియా ఇన్ ఇండియాలో సెన్సిటివ్ ఏరియా కదా. ఎందుకంటే ప్రతి రోజు మనకు ఈవెన్ చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, ఈవెన్ ఇంటర్నల్గా మన ఇండియన్ పీపుల్తో కావచ్చు. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక టాపిక్ గురించి. సో చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్టేట్తో మనకి ఇండియన్ గవర్నమెంట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆఫ్ కోర్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇక్కడ పీపుల్కి వాట్ వి కాల్ ప్రతిరోజు ఏంటంటే టెన్షన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక వాట్ వి కాల్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ మనకు అటాక్ కావచ్చు, లేదంటే మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కావచ్చు. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా హార్ష్గా ఉండాల్సి వస్తుంది అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. దీనివలన అక్కడ ఉన్న పీపుల్ అనేవాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ దేర్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్. అండ్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు అరెస్టెడ్ యాజ్ ఎ టెర్రరిస్ట్గా పేరు చెప్పేసి అరెస్ట్ అవుతున్నారనమాట. కొంతమంది ఈవెన్ ఈ టెన్షన్స్ని తట్టుకోలేక అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ పరిస్థితిని చూడలేక ఏంటంటే ఈ వాలంటీర్గా టెర్రరిస్టులుగా మారిపోతున్నారు. ఓకేనా. కొంతమంది ఏంటంటే వాట్ వి కాల్ సపోర్ట్ పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ మిక్స్ చేయాలని చెప్పేసి. సో ఇలా మనకు చాలా కాంట్రవర్సీస్ జమ్మూ కాశ్మీర్లో ఉంటాయన్నమాట. బట్ గవర్నమెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం లేదు. అదే మనకు ఆథర్ చెప్తున్నారనమాట. ఈ ఆథర్ ఏం చెప్తున్నారంటే
వాట్ వి కాల్ నో క్విక్ రెజల్యూషన్. ఓకే. ప్రాబ్లమ్ గురించి ఎలాంటి క్విక్ రెజల్యూషన్ లేదు. అట్ ది సేమ్ టైమ్ యూనిలేటరల్. ఓకే. యూనిలేటరల్ అంటే నథింగ్ బట్ వాట్ వి కాల్ ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఏందంటే డిసిషన్ తీసుకుంటుండదనమాట. ఈవెన్ నో వాట్ వి కాల్ మనకు రీజనల్ పార్టీస్‌కి వాటి కన్సల్ట్ కాకుండా, ఓకే. రీజనల్ పార్టీస్ లైక్ నాకు ఎలాగైతే మనకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉందో, అలాగే మనకు పీడీపీ పార్టీ ఏదో ఉందో, ఈ పార్టీస్ లోకల్ పార్టీస్ అనమాట. కొద్దిగా స్ట్రాంగ్ పార్టీస్. ఈ పార్టీస్‌తో ఎలాంటి సంబంధం లేకుండా మనకేందంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనిలాటరల్‌గా మనకు డిసిషన్ తీసుకుంటుందనమాట. సో, దీనివల్ల చాలా వరకు మనకు ఎస్పెషల్లీ ఆహ్, కొన్ని విషయాల్లో మనకేందంటే ప్రాబ్లమ్స్ రైజ్ అవుతుంటాయి. లోకల్ పార్టీస్‌తో కనెక్షన్ ఉంటే ఏమవుతుందంటే, లోకల్ పార్టీస్ అనేటియి ఈ లోకల్ పీపుల్‌ని కొద్దిగా శాంతపరుస్తుందనమాట. ఒకవేళ అది మనకు అపోజిట్ అయితే. బట్ ఇక్కడ మన గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ ఇప్పుడు తీసుకోలేదు. సో, మన దగ్గర చెప్తున్నా ప్రెజెంట్ పొలిటికల్ ప్రాసెస్‌లో కొద్దిగా చేంజ్ తీసుకొచ్చారు. అండ్ గవర్నమెంట్‌లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయిందనమాట. లోకల్ పార్టీస్ మనకు కొద్దిగా ఇన్వాల్వ్ కావాలి. సో, దే ఆర్ గోయింగ్ టు వాట్ వి కాల్ మిక్స్ వాటి కొలేషన్ అక్కడ అది ఇక్కడ అదే చెప్తున్నారనమాట. వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ పీడీపీ పార్టీతో మనకు లింక్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వాట్ వి కాల్ ఇక్కడ పీడీడీ పార్టీతో అండ్ ప్రామిసెస్ అండ్ ఎన్‌సీసీ పార్టీతో కూడా ఈ 2 పార్టీస్‌తో మనకు గవర్నమెంట్ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నట్టు చెప్తా ఉంది. అలాగే మనకు జియో పాలిటిక్స్‌లో కూడా మనకు చాలా చేంజెస్ జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ ఇష్యూస్‌లో. రీసెంట్‌గా మనం చూసాం కదా! వాట్ వి కాల్ యూఎస్ పుల్ ఔట్ చేసింది. వాట్ వి కాల్ అమెరికన్ ఆర్మీ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారనమాట. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో వెళ్ళిపోతే ఏమవుతుంది తాలిబాన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎందుకంటే మనకు జమ్మూ కాశ్మీర్ ఈవెన్ ఒక సైడ్ ఏమో మనకొచ్చేసి ఈ జమ్మూ కాశ్మీర్ చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ ఒక సైడ్ ఏమో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టచ్‌లో ఉంటుంది. అలాగే ఒక సైడ్ చైనాతో టచ్‌లో ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకేందంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ అమెరికన్ ట్రూప్స్ వెళ్ళిపోతే ఆ తాలిబాన్స్‌లో డైరెక్ట్‌గా మనకు జమ్మూ కాశ్మీర్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ అక్కడే కాశ్మీర్ ఉంది కదా! పీఓకే. ఈ పీఓకేలో మనకు వచ్చే ఛాన్స్ ఉందనమాట. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే రీసెంట్‌గా ఇండో చైనా బోర్డర్స్ స్టాండ్ ఆఫ్ కూడా కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. సో, యువతల సైడ్ నుంచి మనకు వాట్ వి కాల్ ఫ్రమ్ ది ఈస్ట్ సైడ్ నుంచి మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. దీనివల్ల ఏదంటే ఈవెన్ ఈ లోకల్ పార్టీస్ స్ట్రాంగ్‌గా లేకుండా అంటే, ఈ లోకల్ పార్టీస్‌తో మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎలాంటి రిలేషన్స్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే, వీళ్ళు ఈజీగా వాట్ వి కాల్ తాలిబాన్స్ కావచ్చు, లేదంటే మనకు చైనా ఆర్మీ వాళ్ళు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఏందంటే ఈజీగా మన ఇండియాలోకి ఎంటర్ కావచ్చు. అలా ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చనమాట ఇండియన్ పీపుల్స్‌ని. సో, అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ ది లోకల్ పార్టీస్. ఒక లోకల్ పార్టీస్ పర్సన్స్‌తో టాక్ చేస్తున్నారనమాట. అలా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడానికి కోసం అట్ ద సేమ్ టైమ్ కొన్ని లాక్‌డౌన్స్ అలాగే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్‌ని తీసేస్తున్నారనమాట. ఎందుకోసం అంటే లోకల్ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదనమాట. సో, దాన్ని రియలైజ్ అయిన తర్వాత మనకు వాట్ వి కాల్ న్యూ స్టాండ్ అంటే యూఎస్ స్టాండ్ అట్ ది సేమ్ టైమ్ మనకు వాట్ వి కాల్ అదే చెప్తున్నాను యూఎస్ స్టాండ్ లేకుండా అంటే మనకి ఇండియన్ కాశ్మీర్ పాలిసీని నార్థర్న్ పార్ట్ వాట్ వి కాల్ చాలా కంట్రీస్ కూడా లైక్ మనకి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేదంటే మనకు మీన్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా ఏందంటే మనం క్లియర్‌గా చూస్తున్న అమెరికా కూడా ఈవెన్ ఏందంటే మన జమ్మూ కాశ్మీర్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్పేసి మనకు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే రీసెంట్‌గా మనకు 370 ఆర్టికల్ రివోకేషన్ కావచ్చు, అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏందంటే కొద్దిగా రాంగ్ అయినా గాని మనం ఏందంటే గవర్నమెంట్ ఆ సిట్యుయేషన్స్‌లో దే హావ్ టు కన్సల్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్, లోకల్ పార్టీస్. అప్పుడు వాళ్ళు శాంతపరిచుంటే ఇంత ఎక్కువ వాట్ వి కాల్ రియాక్షన్ ఉండేది కాదని చెప్పడం జరుగుతుందనమాట. సో, అది మనకు ఇండియన్ చి కాశ్మీర్ పాలిసీ కొద్దిగా తప్పని చెప్పేసి మనకు అమెరికన్ చాలామంది వాటి థింకర్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో, దాన్ని వాటికి డిక్లైమ్ చేసుకొని మనకు ఇండియా, పాకిస్తాన్‌కి సంబంధించిన స్ట్రాటజీస్ కొద్దిగా మార్చడం జరుగుతా ఉంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇప్పుడు గాని మార్చలేదనుకో ఏమవుతుందంటే ఈవెన్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఎస్పెషల్లీ విత్ చైనా అండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మనకు వాట్ వి కాల్ ఆహ్, మనకు పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఓకేనా. సో, అదే మనకు అందుకే చెప్తున్నారు ప్రెజెంటు గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ చాలా మంచి డిసిషన్. ఓకేనా. తీసుకుని చెప్పి అందుకే ఔట్ రీచ్ ఇస్ వైడ్ డిసిషన్ చెప్తున్నారు ప్రెజెంట్. రీసెంట్ పొలిటికల్ అండ్ గుడ్ ఫెయిత్ అండ్ ఓపెన్ మైండ్. ఓకే. ఓపెన్ మైండ్ అండ్ గుడ్ ఫెయిత్ ఉండాలి. అండ్ ప్రెజెంట్ ట్రస్ట్‌ని డెవలప్ చేసుకోవాలి. ఎవరంటే ఇండియన్ గవర్నమెంట్, అలాగే సేమ్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్‌తో కలిసి పనిచేయాలనమాట. ఒక డిసిషన్ తీసుకుంటుంటే ముందు మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించి వాటి యొక్క లోకల్ పార్టీస్ కావచ్చు, లేదంటే వాటి అసెంబ్లీకి కొద్దిగా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏమైనా డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే వాట్ వి కాల్ ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుందనమాట మన గవర్నమెంట్ మీద. ఈ జమ్మూ కాశ్మీర్ లోకల్ పార్టీస్ కావచ్చు, ఈవెన్ ప్రజలకు గూడా ఉందండి. సో, దానివల్ల ఏమైందంటే వే ఫార్వర్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్‌లో కొన్ని డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అనేవి రైజ్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మన జమ్మూ కాశ్మీర్‌లో ఎక్కువ అవుతాయో
ఓకేనా. డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనకు డెవలప్ అవుతాయో జమ్మూ కాశ్మీర్‌లో ఈవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇలా బేసిక్ నెసెసిటీ డెవలప్ అయ్యాయనుకోండి, అప్పుడు ప్రజలు కూడా ఏందంటే ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్‌లో ఉండే వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏందంటే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఫైనల్‌గా మనకు ఇండియన్ ఐ మీన్ వాట్ వి కాల్ హోప్ అనేది రైజ్ అవుతుంది. సో, ప్రామిస్ అనేది ఉంటే మనకి ఏదంటే సపోర్ట్ అండ్ లోకల్ సపోర్ట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఏ విషయాలైనా మనం ఐ మీన్ సక్సెస్ కావచ్చనమాట. సో, అదే పాలసీతో ప్రెజెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్తుందనమాట. సో, ఇది చాలా మంచిదని చెప్పేసి మనకు ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఓకే. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ లుక్ ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ట్రైలేటర్ రిలేషన్ బిట్వీన్ ఇండియా, చైనా అండ్ రష్యా. ఓకే. ఇండియా, చైనా, రష్యాకి రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఓకే. ట్రైలేటరల్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ రిలేషన్స్ ఐ మీన్ ఆఫ్‌కోర్స్ మన ఇండియా, చైనా ఆఫ్‌కోర్స్ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే కొద్దిగా ఆపోజిట్‌గా ఉన్నాయి. అంటే బిఫోర్ వాట్ వి కాల్ బిఫోర్ 1975 ముందు ఓకే. 1975, 1962 ముందు ఏందంటే ఇండియా, చైనాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. బట్ 1962 వార్ తర్వాత మళ్ళీ ఈవెన్ 1971 వార్ ఇష్యూస్‌లో కావచ్చు. దీనివల్ల ఏందంటే మనకు ఈ ఫ్రెండ్‌షిప్ కొద్దిగా దెబ్బతినిందనమాట. బట్ రష్యాతో మనకు రిలేషన్ చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఈవెన్ ఫ్రమ్ 91 ఆ తర్వాత కూడా మనకి రిలేషన్ చాలా చాలా మంచిగా ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఈ ఐ మీన్ 21st సెంచరీలో ఓకే. ఎస్పెషల్లీ ఈ 2010 తర్వాత 2010, 2014 ఇప్పుడు మనకి ఎప్పుడైతే మోడీ గారు గవర్నమెంట్ ఐ మీన్ గవర్నమెంట్ వచ్చిందో పవర్‌లోకి అప్పటి నుంచి రష్యా కొద్దిగా సైడ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రెజెంట్ 21st సెంచరీ రిలేషన్ బిట్వీన్ చైనా, రష్యా అండ్ ఇండియా ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? ఎస్పెషల్లీ రష్యన్ స్టాండ్ ఆఫ్. ఓకే. రష్యా వచ్చేసి మనకు మీన్ సింపుల్‌గా వాట్ వి కాల్ ప్రెజెంట్ ఆర్టికల్ చెప్తున్నారనమాట. ఈవెన్ మనకు మీన్ వాట్ వి కాల్ రష్యన్ ప్రెసిడెంట్ చెప్పారనమాట. వాట్ వి కాల్ ప్రెజెంట్ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో అంటే ఎస్పెషల్లీ చైనా, ఇండియా సంబంధించిన విషయాల్లో మీన్ అవి పూర్తిగా ఇంటర్నల్ విషయాలు. ఓకే. చైనా మీన్ ఈవెన్ ఇండియా ఓన్లీ మీన్ సాల్వ్ చేసుకోగలుగుతారు. మీన్ వేరే కంట్రీస్ అనేటివి మనకి రిజాల్వ్ చేయడం అవసరం లేదు. అంటే ఇంటర్మీడియేట్‌గా రావాల్సిన అవసరం లేదు. సో, ఈ 2 ప్రాబ్లమ్ అంటే చైనా, ఇండియా ప్రాబ్లమ్ అనేది వాళ్ళ సొంత ప్రాబ్లము. మీన్ ఓన్లీ సాల్వ్ చేసుకోగలరని చెప్పడం జరిగిందనమాట. ఒక ప్రెస్ మీటింగ్‌లో. సో, దీని మీనింగ్ ఏమంటే ఆఫ్‌కోర్స్ మనం ఇంటర్నల్‌గా ఆహ్, ఇండియా, చైనా విషయాల్లో ఇంకా రష్యా వచ్చి ఎలాంటి మీన్ తలదూర్చని చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఇన్వాల్వ్ కారు వీళ్ళు విషయాల్లో. అంటే మీనింగ్ ఏమంటే సింపుల్‌గా ఇక్కడ రష్యా, చైనాకి సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇంతకు ముందు నుంచి కూడా ఏందంటే ఈవెన్ ప్రతి విషయాల్లో మనకు మీన్ ఎస్పెషల్లీ చైనా, రష్యా మీన్ వాట్ వి కాల్ చైనా, ఇండియా గొడవల్లో ఎక్కువ రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉండేదనమాట. రష్యా మీన్ చైనాని కొద్దిగా సద్దుమణిచి మీన్ బ్యాక్ వెళ్ళేది చేస్తూ ఉండేది. బట్ ప్రెజెంట్ ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాట్ వి కాల్ ఈ క్వాడ్ ఓకే. డెనౌన్స్‌మెంట్ సింపుల్‌గా ఈ రీజన్‌కి స్టేట్‌మెంట్ కారణం ఏదంటే ఆఫ్‌కోర్స్ చైనా రైజ్ ఓకే. చైనా రైజ్ అలాగే మీన్ చైనా రైజ్ అండ్ అగ్రెసివ్ అనే మీనింగ్ ఏమంటే ఆహ్, ప్రెజెంట్ ఈ వాట్ కాల్ వెస్టర్న్ కాంపిటీషన్‌ని ఓకే. ఆఫ్‌కోర్స్ ఈ మీన్ డామినేషన్ ఆఫ్ యూఎస్ఏ ఓకే. సింపుల్‌గా రష్యాకి ఐ మీన్ అమెరికాకి పూర్తిగా పడదు కాబట్టి ఈ రష్యన్ గవర్నమెంట్ ఏందంటే చైనా ఒక్కటే మనం అమెరికాని ఆపగలుగుతది. ఎందుకంటే ప్రెజెంట్ చాలా ఫాస్ట్ డెవలప్డ్ కంట్రీ ఏదంటే ఆఫ్‌కోర్స్ చైనా. సో, చైనాని చెక్ పెట్టకూడదు. అంటే చైనాని ఆపకూడదు. ఓకే. మనం ఏంటంటే మన కంట్రీని ఏ కంట్రీని ఆపొచ్చు అంటే ఆఫ్‌కోర్స్ ఇండియాని. సో, ఇండియాకి సపోర్ట్ కాకుండా ఇక్కడ చైనాని సపోర్ట్ చేస్తా వస్తుంది. ఐ మీన్ రష్యా గవర్నమెంట్. అట్ ది సేమ్ టైమ్ ఇంకొక పాయింట్ ఏమంటే డినౌన్స్‌మెంట్ ఆఫ్ క్వాడ్. ఈ క్వాడ్ అనేది గ్రూప్ అనేది కదా! ఆఫ్‌కోర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలా సార్లు. ఈ క్వాడ్ అంటే 4 కంట్రీస్ అనమాట. ఓకే. ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఇది క్వాడ్ గ్రూప్ అనేది. అవి ఇండియా ఓకే. అలాగే యూఎస్ అండ్ ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఓకే. దీస్ ఆర్ ద 4 కంట్రీస్ అనమాట. ఈ 4 కంట్రీస్‌తో ఫార్మ్ అయిన గ్రూప్ ఏదంటే క్వాడ్ గ్రూప్. ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఎస్పెషల్లీ సౌత్ ఐ మీన్ ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఓకే. ఇండో పసిఫిక్ రీజియన్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాట్ వి కాల్ మిలిటరీ ట్రీటీ లాగా అలాగే మనకు ఇన్ఫార్మల్ గ్రూప్‌లా ఉందన్నమాట. ఇవన్నీ ఎవరికి అపోజిట్‌గా ఉన్నాయంటే ఆఫ్‌కోర్స్ రష్యాకి అపోజిట్‌గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే చైనాకి అపోజిట్‌గా ఉన్నాయి. సో, ఈ గ్రూప్‌కి అపోజిట్‌గా మనకు మీన్ రష్యన్ ప్రెసిడెంట్ ఈ స్టేట్మెంట్ చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనకి రష్యా ఐ మీన్ అమెరికా వాళ్ళొచ్చేసి మనకి ఇండో పసిఫిక్ రీజియన్‌లో మొత్తం ఆక్రమించేస్తారు. సో, అలాంటి పాయింట్స్‌లో అట్ ది సేమ్ టైమ్ ఇంకొచ్చేసి మనకు అమెరికన్ ప్రెసిడెంట్ మనకు మీన్ చైనీస్ ప్రెసిడెంట్ మనకు ఈ యొక్క క్వాడ్ గ్రూప్‌ని కాల్ ఇట్ యాస్ ఏషియన్ నాటో. ఓకే. ఏషియన్ నాటోగా వర్ణించడం జరిగిందనమాట. సో, ఈ యొక్క మీన్ వాటి యొక్క సేయింగ్‌ని రష్యన్ ప్రెసిడెంట్ కూడా వాట్ వి కాల్ అవును కరెక్టే అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే రిలేషన్స్ అనేటివి ప్రెజెంట్ రీసెంట్‌గా ఈ యొక్క మీన్ వాట్ వి కాల్ అమెరికా రిలేషన్స్ ఇండియాతో చాలా క్లోజ్‌గా ఉన్నాయి. సో, అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి మనకు చైనా అండ్ రష్యా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. ఓకే. ఆల్రెడీ ఫ్రెండ్సే. బట్ ఏమంటే మనకు ఇండియా పాయింట్ వచ్చినప్పుడు ఏందంటే రష్యా వచ్చేసి మన ఇండియన్ సైడ్ ఉండేదనమాట. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ మొత్తం మారిపోయింది. ఓకే. ఎస్పెషల్లీ మన ఇండియా కొన్ని కొన్ని గ్రూప్స్‌లో ఫాలో కావడం వలన లైక్ క్వాడ్ కావచ్చు. అలాగే మనకు కొన్ని ఐ మీన్ వాట్ వి కాల్ ఐ మీన్ డీల్స్ చేసుకోవడం వలన ఐ మీన్ ఇండియా అండ్ అమెరికాతో కావచ్చు, ఇండియా, ఫ్రాన్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని కంట్రీస్‌తో మనకేందంటే జపాన్‌తో గాని, ఈ కంట్రీస్‌తో ఏందంటే వాళ్ళు రిలేషన్ చేసుకోవడం వలన మీనింగ్ ఎస్పెషల్లీ రష్యా అనేది కొద్దిగా బ్యాక్ స్టెప్ అవుతా ఉందనమాట కొన్ని కొన్ని విషయాల్లో. అట్ ది సేమ్ టైమ్ మనకు ఇండియా వచ్చేసి మీన్ ఇండియాతో ఫ్రెండ్‌షిప్‌ని తగ్గిస్తా వస్తా ఉంది ప్రెజెంట్ రష్యా.
ఈవెన్ మనకు బ్యాక్‌గ్రౌండ్ చూసినట్టయితే మనకు వాట్ వి కాల్ లైక్ మనకు 1971 వార్ టైమ్‌లో కావచ్చు, లేదంటే మనకు ఈ 90 వాట్ వి కాల్ 48 వార్‌లో కావచ్చు, ఇలాంటి వార్ విషయాలన్నిట్లో కూడా మనకు అమెరికా కన్నా ముందు ఫస్ట్ మనకి చాలా ఎక్కువ ఫ్రెండ్‌షిప్‌గా ఉన్న కంట్రీ ఏదంటే ఆఫ్‌కోర్స్ రష్యానే. బట్ ప్రెజెంట్ పాలిసీస్ వలన అట్ ది సేమ్ టైమ్ రీసెంట్‌గా జరిగినటువంటి ఈవెన్ కొన్ని మీటింగ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రీవియస్ క్లాస్‌లో జెనీవాలో జరిగినటువంటి అమెరికా, రష్యా రిలేషన్స్ గురించి. ఎందుకంటే ఈ 2 రీసెట్ అయ్యాయనుకోండి ఖచ్చితంగా ఫైనల్‌గా ఎవరు బెనిఫిట్ అంటే లైక్ కంట్రీస్ లైక్ ఇండియా ఎందుకంటే ఇండియా కంట్రీ వచ్చేసి మనకు రష్యాని కోల్పోకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఇండియాని కోల్పోకూడదు. ఎందుకంటే ఇద్దరు పవర్‌ఫుల్ కంట్రీస్. ఇద్దరి సపోర్ట్ ఖచ్చితంగా రష్యాకి ఇండియాకి అవసరం అనమాట. సో, అది ఇక్కడ చెప్తున్నారు ఆథర్. ప్రెజెంట్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వలన రష్యా వచ్చేసి మనకు దూరం అవుతా ఉంది. సో, ఇలాంటి టైమ్స్‌లో మనం ఏందంటే ఇండియా కొద్దిగా వాట్ వి కాల్ కొద్దిగా మంచిగా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే కౌంటర్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాని కౌంటర్ బ్యాక్ చేయాలంటే ఆఫ్‌కోర్స్ మనకు ప్రెజెంట్ మనకు 2 దారులు అంటే 2 దారులు కూడా ఎలా ఉన్నాయంటే చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. అంటే మనకు రష్యాని వదులుకోకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే అమెరికాని కూడా వదులుకోకూడదు. ఎందుకంటే కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే చైనాని చైనాని అటాక్ చేయాలంటే ఖచ్చితంగా మనకు రష్యా కావచ్చు, వాట్ వి కాల్ అమెరికా కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, లేదంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఆస్ట్రేలియా, ఇలాంటి కంట్రీస్ కొద్ది సపోర్ట్ ఖచ్చితంగా మనకి ఎట్లైనా అవసరమే అనమాట. సో, అదే పాయింట్‌లో మనకు చెప్తున్నారు ఇక్కడ కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే మనకు ఖచ్చితంగా క్వాడ్ చాలా నెసెసరీ అని చెప్తున్నారు ఆథర్. సో, క్వాడ్ నెసెసరీ అయినా గాని మనకేందంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి మనం రష్యాతో డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకు రష్యా వచ్చేసి సేమ్ క్వాడ్ లాంటి ఒక గ్రూప్ స్టార్ట్ చేసిందనమాట. లైక్ ఆర్ఐసీ అని చెప్పేసి. ఈ ఆర్ఐసీ అంటే రష్యా, ఇండియా, చైనా ట్రైలేటరల్ గ్రూప్. ఈ పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత అంటే కోల్డ్ వార్ కొద్దిగా ఎండింగ్ స్టేజ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇండియా, చైనా రిలేషన్స్ చాలా మంచిగా లేవు. ఓకే. ఆల్రెడీ మనకు వార్ జరగడం జరిగిందనమాట. ఈ వార్ అలాగే కొన్ని రిలేషన్స్ అంటే లోకల్ రీజనల్ వాట్ వి కాల్ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఏందంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు వెస్ట్‌లో అంత పవర్‌ఫుల్‌గా డామినేషన్ ఇవ్వలేకపోయింది ఈ గ్రూపింగ్ అనేది. అర్థమవుతుందా? అండ్ ఇండియా, చైనా రిలేషన్స్ సరిగ్గా లేవు. అండ్ వాట్ వి కాల్ ఇండియా డైవర్సిఫైడ్ అండ్ డిప్లొమసీ, డిఫెన్స్ దీనివల్ల ఏందంటే మనకు ఈ యొక్క వాట్ వి కాల్ ఆర్ఐసీ ఓకే. రష్యా ప్రపోజ్ చేసిందనమాట. ఇండియా, రష్యా, చైనా అని చెప్పేసి. ఈ యొక్క వాట్ వి కాల్ ఈ ఆర్ఐసీ అనేది మనకు అంత పవర్‌ఫుల్ అంటే సక్సెస్‌ఫుల్ కాలేదనమాట. అట్ ది సేమ్ టైమ్ ప్రెజెంట్ చూసినట్టయితే మనకు ఈ రష్యా, యూఎస్ఏకి ప్రాబ్లమ్ చాలా ఉండడం వలన, అట్ ది సేమ్ ఇండియా, యూఎస్ఏ కొద్దిగా క్లోజ్ కావడం వలన, మన రష్యా వచ్చేసి మనకు చైనాకి క్లోజ్ అవుతా ఉంది. అట్ ది సేమ్ టైమ్ పాకిస్తాన్ కూడా చాలా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇండియా కూడా ఏందంటే మనకు అమెరికాతో కావచ్చు, ఆస్ట్రేలియాతో కావచ్చు, జపాన్‌తో కావచ్చు, ఫ్రాన్స్ ఇలా కంట్రీస్‌తో క్లోజ్ అవుతుంది. ఎందుకోసం అంటే టు డిఫెండ్ ది చైనా. చైనాని డిఫెండ్ చేయడం కోసం. అట్ ది సేమ్ టైమ్ మనకు ఆర్ఐసీ వాట్ వి కాల్ ట్రైలేటరల్ గ్రూప్స్ కానీ ఈ బ్రిక్స్ గ్రూప్ గాని ఇవన్నీ కూడా మనకు సెకండరీ పార్ట్స్ అనమాట. ఇంటర్నల్ విషయాలనమాట ఇవన్నీ. వాట్ వి కాల్ ఇంటర్నల్ పర్సనల్ విషయాలు ఇవి మనం డెవలప్ కాకపోవడం గాని, లేదంటే బ్రిక్స్ మీటింగ్ పర్టిక్యులర్ బిట్వీన్ రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి బ్రిక్స్ గ్రూపింగ్ కావచ్చు. ఈ బ్రిక్స్ గ్రూపింగ్ అనేది మనకి ఇంటర్నల్ ప్రాబ్లమే. అలాగే మనకి ఇది క్వాడ్ కూడా ఇంటర్నల్ ప్రాబ్లమే. అండ్ వాట్ వి కాల్ ఇంటర్నల్ డిసిషన్ అనమాట మనకది. బట్ రష్యా వచ్చేసి మనకు కొద్దిగా వాటికి ఆపోజిట్‌గా ఉండడం. అట్ ది సేమ్ టైమ్ రష్యా ఫీల్ దట్ ఈ క్వాడ్ అనేది మనకేందంటే ఒక ఏషియన్ నాటోలా ఉంది. ఓకేనా? వాట్ వి కాల్ ఈ క్వాడ్ వచ్చేసి మనకు చైనాని సెంటర్ చేస్తా ఉంది. ఓకే. చైనాని అటాక్ చేయడం కోసమే ఈ క్వాడ్ అనేది స్టార్ట్ చేశారు అనే ఫీలింగ్ అనేది మనకు రష్యా నమ్ముతుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి రష్యా కొద్దిగా మనకు సెట్ బ్యాక్ అని అనిపిస్తా ఉంది. కొన్ని విషయాల్లో మనకు మేము దూరంగా వెళ్తున్నాం అన్నట్లు కొన్ని సింబల్స్, సైన్స్ ఇస్తుందనమాట. సో, ఇవన్నీ గుర్తుంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొద్దిగా డిప్లొమసీలో కొద్దిగా మార్చాలి. ఓకేనా? అలాగే మనకు ఎందుకంటే ఈ అమెరికా ఇంపార్టెంటే మనకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అట్ ది సేమ్ రష్యా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా ఉంటేనే మనకు చైనా కొద్దిగా కంట్రోల్‌లో ఉంటుంది. లేదంటే మన చైనా అసలు పూర్తిగా మనకు చేదాటిపోతుందనమాట. సో, అందుకని చెప్పేసి మనకు ఆథర్ చెప్పడం జరుగుతుంది ఈ ఆర్టికల్‌లో. రిలేషన్స్ కొద్దిగా డెవలప్ చేయాలి. వాట్ వి కాల్ ఇండియా, రష్యాటి. రష్యా, ఇండియా డెవలప్ అయితే ఆటోమేటిక్‌గా చైనా రిలేషన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అని చెప్తున్నారు ఆథర్. ఓకే. దిస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట. ఏ మ్యాటర్ ఆఫ్ డ్రెసెస్. ఓకే. మ్యాటర్ ఆఫ్ డ్రెసెస్ సింపుల్‌గా ఏదంటే డిసిప్లిన్ గురించి అనమాట. అంటే సింపుల్‌గా ఇక్కడ మనకు ఈ సెంట్రల్ పోలీస్ ఫోర్స్‌లు ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఈ 1990స్ యాక్ట్స్ ప్రకారం ఏందంటే ప్రతి ఒక్కరికి కూడా డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ సీఆర్‌పీఎఫ్ ఒక ప్రెజెంట్ ఆర్టికల్ రాసింది ఎవరంటే మనకు ఫార్మర్ ఇన్స్‌పెక్టర్ జనరల్ గారనమాట. ఒక వాటి సీఆర్‌పీఎఫ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కదా! ఈ సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా వర్క్ చేశారు ఈయన. సో, ఈయన ఏం చెప్తున్నారంటే పర్టిక్యులర్ డ్రెస్ కోడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పోలీస్ ఎస్పెషల్లీ ఇన్ పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఈ డ్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రెస్ మనకేందంటే ఇట్ విల్ గివ్ రెస్పెక్ట్ టు అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ షో ది వాటికి మనకు ఒక ఎఫిషియన్సీని లేదంటే వాట్ వి కాల్ మనకు ఆ యొక్క ఇమేజ్‌ని, ఆ ప్రొఫెషనలిజంని క్లియర్‌గా డెనోట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ డ్రెస్ అనేది. సో, ఈ ఎఫిషియన్సీ, ప్రొఫెషనలిజం అండ్ ఇమేజ్ అనేది మనకు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రాపర్ డ్రెస్ కోడ్ యూజ్ చేయాలన్నమాట.
బట్ చాలా వరకు మనకు ఈ సెంట్రల్ ఫోర్స్‌లో ఎస్పెషల్లీ ఈ సీఆర్‌పీఎఫ్‌లో మనకు ఈ డ్రెస్ కోడ్ అనేది ప్రాపర్‌గా ఉండదనమాట. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే డెకోరం అండ్ డిసిప్లిన్ కూడా మనకేందంటే కొద్దిగా ప్రెజెంట్ ఒక ఫ్యూ డేకేడ్స్ బ్యాక్ నుంచి మనకేందంటే ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది ఇన్ఫార్మల్ అయిపోయిందనమాట. చాలా వరకు ఫోర్సెస్‌లో మనకు చాలా వరకు అన్ని కాకీ డ్రెస్‌లే ఉంటాయి. బట్ మనకి సీఆర్‌పీఎఫ్‌లో మనకు ఈ యొక్క డ్రెస్ కోడ్ ఐ మీన్ మన కొద్ది డెకేడ్స్ ముందు నుంచి ఏందంటే మనకు స్టార్టింగ్‌లో చాలా వరకు ప్రాపర్ యూనిఫార్మ్ ఉండేది. లైక్ మనకు మెన్ మెష్ మెన్ మెన్ షో మెన్ వాట్ వి కాల్ మన మన ఫార్మల్ ట్రౌజర్స్ కావచ్చు, లేదా షూస్, బెల్ట్ అండ్ వుమెన్ అయితే మనకు శారీస్ కావచ్చు, అలాగే లేదా మనకు ఫార్మల్ షర్ట్స్ ట్రౌజర్స్ కావచ్చు. ఇలాంటి మనకు ప్రాపర్ యూనిఫామ్ అనేది ఉండడం జరిగిందనమాట. ఈవెన్ సీఆర్‌పీఎఫ్ వాళ్ళు కావచ్చు అందరికి కూడా. బట్ ప్రెజెంట్ కొన్ని డెకేడ్స్ ముందు నుంచి ఏమవుతుందంటే ఈ యొక్క సీఆర్‌పీఎఫ్ సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు ఇన్ఫార్మల్ డ్రెస్‌ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్‌లో. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా ఈ మామూలు ఫార్మల్ డ్రెస్‌ని వేసుకోవడం లేదు. దీనివలన మనకు ఈ యొక్క సీఆర్‌పీఎఫ్ ఇమేజ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్క్ మన ఎఫిషియన్సీ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ప్రొఫెషనలిజం అనేది మనకు కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ అని చెప్పేసి మనకు ఈ ఆథర్ చెప్పడం జరుగుతుందనమాట. అట్ ది సేమ్ టైమ్ మనకు రీసెంట్‌గా మనకు ఆ సీబీఐ డైరెక్టర్ కూడా మనకు ఫార్మల్ డ్రెస్ కోడ్‌ని ఇవ్వడం జరిగిందనమాట. నో క్యాజువల్స్ అని చెప్పేసి. ఫార్మల్ డ్రెస్ కోడ్స్‌ని అంటే మనకి సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఫార్మల్ డ్రెస్, ఇన్‌షర్ట్ అలాంటి ప్రాపర్‌గా డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనకు సీబీఐ డైరెక్టర్ రీసెంట్‌గా ఆర్డర్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ డ్రెస్ కోడ్ గురించి మనకు బీహార్ డీజీపీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ లైక్ మనకు ప్రీవియస్‌గా నో మొబైల్ ఫోన్స్ ఇన్ డ్యూటీ. డ్యూటీలో వర్క్ చేసేటప్పుడు వీళ్ళెవ్వరు కూడా మొబైల్ ఫోన్స్ ఏవి వాడకూడదని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ వాట్ వి కాల్ నో రిలీజియస్ సింబల్స్ ఎక్సెప్ట్ సిక్ పీపుల్ తప్ప మిగతా ఎవరు కూడా మనకు ఎందుకంటే సిక్ పీపుల్ టర్బన్ వేసుకుంటారు కదా! లైక్ క్యాప్ లేకుండా. సో వీళ్ళొక్కరు తప్ప మిగతా వాళ్ళెవరు గాని ఈ యొక్క రిలీజియన్‌కి సంబంధించిన సింబల్స్ కావచ్చు, లైక్ తిలక్స్ కావచ్చు, ఇలాంటియేవి కూడా మనకేందంటే ఏవి కూడా మన సింబల్ రిప్రజెంట్ చేయకూడదు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎఫిషియన్సీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అలాగే మనకు కొద్దిగా విషయాల్లో మనకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకు ఈ బీహార్ డీజీపీ గారు ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫార్మల్ ఎస్పెషల్లీ ఫర్ డ్రెస్ కోడ్ అండ్ డిసిప్లిన్ కోసం అని చెప్పేసి. ఓకేనా. ట్రైనింగ్ టైంలో మనకేందంటే ఎస్పెషల్లీ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ కూడా ఏందంటే ప్రాపర్‌గా మనకి వాట్ వి కాల్ క్లియర్‌గా మనకు అన్ని ఇన్ఫార్మ్ చేస్తుంటారు. బట్ ప్రెజెంట్ డిపార్ట్‌మెంట్ వెళ్ళిన తర్వాత ఏందంటే మనకు ఈ డ్రెస్ కోడ్ అనేది మనకు చాలా విషయాల్లో ఎస్పెషల్లీ కేస్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఏంటంటే వేసుకోకపోవడం తొందరగా వెళ్ళిపోవడం ఇలా జరుగుతుందనమాట. సో దీనివల్ల మనకు ఎస్పెషల్లీ ఇలాంటి ఇమేజ్ ప్రాబ్లమ్ కావచ్చు, లైక్ మనకి ఎఫిషియన్సీ కావచ్చు, ఈ ప్రొఫెషనల్ అనేది కొన్ని విషయాల్లో దెబ్బతినే ఛాన్స్ ఉంది. అదే మనకు ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇలాంటి టాపిక్స్‌లో మనకి అది చెప్పడం చాలా మంచిది. అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్. అండ్ ట్రైనింగ్ పీరియడ్‌లో మనకు చాలా వరకు మనకు మోటివేషన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మనకు ఆహ్, ఇలాంటి థింగ్స్ ఇచ్చినా గాని మనకి ఎప్పుడైతే మన డిపార్ట్మెంట్‌లో వచ్చిన తర్వాత మనకు ఈ కాకీ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అంటే కాకీ డ్రెస్ అనేది మనకు ఈ సివిల్ డిఫెన్స్ వారియర్స్ లాగా మనకు సింపుల్ కాకీ చూసిన వెంటనే మనకు ఒక ఫీలింగ్ వస్తుందనమాట. ఆఫ్‌కోర్స్ అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు అంటే ఒక భయం గాని లేదంటే వాట్ వి కాల్ అది మనకు తెలుస్తుంది. బట్ ఈ డ్రెస్ కోడ్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఈ ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా ఇమేజ్‌ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. సో మనకు అదే ఆథర్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఫిట్‌నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డ్రెస్ కోడ్‌తో పాటు డిసిప్లిన్ ఫిట్‌నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సెంట్రల్ పోలీస్ ఫోర్స్‌లో మనకు 1990s ప్రకారం యాక్ట్ ప్రకారంగా ఏందంటే యాన్యువల్ మెడికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరికి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సుల్లో ప్రతి ఒక్కరికి అనేది యాన్యువల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే ఫిట్‌గా ఉన్నారా లేదా అని చెప్పేసి. ఈ ఫిట్‌నెస్‌లో వాళ్ళు ప్రాబ్లమ్ ఉందని తెలిసిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళకి వాట్ వి కాల్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఆహ్, ప్రమోషన్స్‌లో కొద్దిగా ఇబ్బందవుతుందనమాట. ఎవరైతే ఫిట్‌గా లేరో అలాంటి వాళ్ళకి ప్రమోషన్ రాకుండా హోల్డ్‌లో ఉండిపోతారు. ఎవరైతే ఫిట్‌గా ఉంటారో వాళ్ళకి ప్రమోషన్ ఫాస్ట్‌గా రావడం జరుగుతుందనమాట. సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళేందంటే ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో వర్క్ చేస్తున్నట్టి లైక్ మనకు సీఆర్‌పీఎఫ్ కావచ్చు, సీఐఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీటీ ఇలాంటి కొన్ని ఫోర్స్‌లో ఏందంటే మనకు యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. బట్ ఇలాంటి యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్‌తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకు ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరుగుతుందనమాట. దీనివల్ల ఏందంటే ఎఫిషియన్సీ మనకి చాలా బాగుంటుంది. అలాగే మనకు వాట్ వి కాల్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు స్టార్టింగ్‌లో వచ్చినటువంటి పర్సన్ ఫిట్‌నెస్ అనేది చెక్ చేస్తారు. తర్వాత ఎప్పుడు చెక్ చేయరు స్టేట్ పోలీస్ ఎస్పెషల్లీ. మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే యాన్యువల్‌గా ఉంటుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ యాన్యువల్‌గా చేస్తే బాగుంటుంది. దానివలన మనకు అట్ ది సేమ్ టైమ్ ఈ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌తో కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా కనెక్షన్స్ పెంచుకోవాలి. అంటే కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి
సో దీనివల్ల మనకు ఫైనల్‌గా మనకు ఈ రెస్పెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్స్ మీద. ఈ డ్రెస్ కోడ్ డిసిప్లిన్‌కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అలాగే మనకు ఈ ఫిట్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు ఆథర్ చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు స్మాల్ ఆర్టికల్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనకు యూఎస్‌కి వెళ్లారనమాట. ఇండియన్ నేవీ వాళ్ళనమాట. ఎంతమంది అంటే 18 పర్సన్స్ అనేవాళ్ళు. ఎందుకోసం అంటే వాట్ వి కాల్ MH-60R. ఓకే. MH-60R హెలికాప్టర్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 24ని బై చేయడం జరిగిందనమాట. అంటే ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే. అమెరికన్ నేవీ వాళ్ళకి. ఇది వచ్చేసి మనకు లాక్‌హీడ్ మార్టిన్. ఓకే. లాక్‌హీడ్ మార్టిన్ అని హెలికాప్టర్ కంపెనీ అంటే అఫీషియల్ హెలికాప్టర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇండియా కోసం. 24 హెలికాప్టర్స్. ఇవి మనకు మనకు జూన్‌లో ఇండియాకి రావడం జరుగుతుందన్నమాట. జూన్ 2022. ఓకే. జూన్ 2022కి మనకి ఇండియాకి వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, ఓకే, ఈ హెలికాప్టర్స్ ఎలా నడపాలి అలా ట్రైనింగ్ కోసం చెప్పేసి మన ఇండియా నుంచి 18 పర్సన్స్ అనేవాళ్ళు అమెరికాకి వెళ్ళడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం ఈ హెలికాప్టర్ వచ్చేసి మనకు వాటికి ఎస్పెషల్లీ మనకు ఈ క్రూయిజ్ మిసైల్స్ అని నథింగ్ బట్ మన షిప్స్లో నేవీలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అంటే మనకు ఈ పెట్రోలింగ్కి అట్ ద సేమ్ టైం వార్ టైంలో మనకు వెపన్స్ని అందించడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ కోసం అలాగా. సో అందుకని చెప్పేసి ఈ హెలికాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేవీకి స్పెషల్లీ. సో అందుకని చెప్పేసి మనకు 18 పర్సన్స్ వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే. ప్రజెంట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ హెలికాప్టర్స్ నేమ్స్ గుర్తుంచుకోవాలి. అట్ ది సేమ్ టైం వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఎవరు తయారు చేశారో కూడా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ ఆర్టికల్ గురించి ఇంతే అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వర్క్ బిగైన్ ఆన్ క్రివాక్ క్లాస్ ఫ్రెగేట్. ఓకే. క్రివాక్ క్లాస్ అనేది మనకు క్లాస్ ఫ్రెగేట్ అనేది నథింగ్ బట్ ఏంటంటే షిప్ అనమాట. షిప్ నేమ్. ఓకే. ఇది షిప్ నేమ్ వచ్చేసి మనకు ఎవరి షిప్ ఆఫ్ కోర్స్ మనకు రష్యాదనమాట. ఓకే. రష్యాతో మనకి వాట్ వి కాల్ డీల్ జరిగింది షిప్ మేకింగ్. ఓకేనా. ఈ షిప్ వచ్చేసి యాక్చువల్గా 4 షిప్స్ తయారు చేస్తున్నారనమాట. ఈ 4 షిప్స్‌లో డైరెక్ట్‌గా 2 షిప్స్ అనేది మనకు రష్యాలో తయారవుతాయి అనమాట. అండ్ ఇంకా రిమైనింగ్ 2 వచ్చేసి మనకు ఇండియాలో తయారవుతాయి. ఈ 2 షిప్స్ వచ్చేసి మనకి ఇండియాలో ఎక్కడ తయారవుతాయంటే గోవా షిప్ యార్డ్. ఓకే. గోవా షిప్ యార్డ్ ఉంది కదా. ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో మనకు గవర్నమెంట్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ షిప్ వాళ్ళు ప్రెజెంట్ ఆల్రెడీ ఒక అస్ట్‌లిత్‌ని తయారు చేయడం జరిగిందనమాట. ఇంకొక సెకండ్‌ది వచ్చేసి మనకు వాట్ వి కాల్ జనవరి 29, 2021లో స్టార్ట్ అయిందనమాట వర్క్ అనేది. మనకు ఇట్ వుడ్ బి డెలివర్డ్ ఇన్ 2026లో డెలివరీ అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు వాట్ వి కాల్ ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి మనకు కీల్ లేయింగ్ జరిగిందనమాట. కీల్ లేయింగ్ జరిగింది. ఒక మేజర్ మైల్ స్టోన్ ఇన్ యాక్టివిటీ. ఇక్కడ మనకు ఇండిజినియస్‌గా తయారవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎస్పెషల్లీ మనకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనం కొన్ని తయారు చేసుకునే ఒక టెక్నాలజీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ప్రెజెంట్ రష్యా నుంచి మనకు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ ప్రాసెస్ ద్వారా మనకు ఇండియాలో తయారవుతుందన్నమాట. ఎక్కడంటే గోవాలో. ఓకే. ఇలాంటి తయారవుతాయి మనకి ఇండియాలో. ఇలాంటి ఫ్యూచర్‌లో మనం ఇంకొన్ని మన ఇండియా ఇలాంటి తెలుసుకొని ఇంకా ఫ్యూచర్‌లో ఇంకొన్ని షిప్స్ తయారు చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ క్రివాక్ క్లాస్ ఫ్రెగేట్‌లో మనకు ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకు ఈ బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా. సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్. ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ మనకు దీంట్లో యాక్సెస్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఇన్‌స్టాల్ చేశారు. దీనివల్ల మనకు ఈ ఇండియన్ నేవీలో చాలా పవర్‌ఫుల్‌గా మనకు స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. దీస్ ఆల్ ప్రెజెంట్ ఆర్టికల్ గురించి ఇంపార్టెంట్ అది. మీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. క్రివిక్ క్లాస్ ఫ్రెగేట్ అనేది మనకు ఇండియా రష్యా కోఆపరేషన్ జరుగుతున్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ అనమాట. 2 వచ్చేసి మనకు రష్యాలో తయారవుతాయి. 2 వచ్చేసి ఇండియాలో గోవాలో తయారవుతాయి అనమాట షిప్ యార్డ్‌లు. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది కాంట్రవర్సీ అగైన్ ఆన్ లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అలాగే చాలా వరకు మనకు కేసులు అనేవి జరిగాయన్నమాట లక్షద్వీప్ మీద. అంటే ప్రెజెంట్ జరుగుతున్నాయన్నమాట. చూసినట్టయితే మనకు ఆల్రెడీ మనకు లక్షద్వీప్ గవర్నమెంట్ మీద అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ మీద లైక్ బ్యాన్ ఆన్ లిక్కర్ అండ్ బ్యాన్ ఆన్ వాట్ వి కాల్ బీఫ్ మీద కొన్ని అలిగేషన్స్ మీద చాలా కేసులు అనేది మనకు కేరళ హైకోర్టులో ఫైల్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే లక్షద్వీప్కి ప్రెజెంట్ సపరేట్గా మనకు హైకోర్టు అనేది లేదు. మనకు లక్షద్వీప్ వచ్చేసి మనకు ఈ కేరళ హైకోర్టు జ్యూరిస్డిక్షన్‌లోకి వస్తుందనమాట. అంటే లక్షద్వీప్‌లో ఏమైనా కేసులు వస్తే అవి మన కేరళలో రిజిస్టర్ అవుతాయి అనమాట. ప్రెజెంట్ కాంట్రవర్సీ ఏమంటే ఈ జ్యూరిస్డిక్షన్‌ని మార్చేసి లక్షద్వీప్ జ్యూరిస్డిక్షన్‌ని గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక హైకోర్టులో మిక్స్ చేస్తున్నారని చెప్పేసి మనకు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో దీనికి అగైన్స్ట్‌గా మనకు మన కేరళ హైకోర్టులో ఒక పిల్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఓకే. పిటిషన్ రావడం జరిగిందనమాట. సో ఈ పిటిషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖండించారంటే పూర్తిగా కొట్టిపారేశారనమాట. ఎందుకంటే ఇలాంటి ఏవన్నీ రూమర్సే. ఓకేనా. యాక్చువల్‌గా మనకు ఈ జ్యూరిస్డిక్షన్‌ని అంటే హైకోర్టు జ్యూరిస్డిక్షన్‌ని మార్చాలంటే ఖచ్చితంగా వాట్ వి హావ్ టు డూ పార్లమెంట్‌లో యాక్ట్ చేయాలనమాట. అంటే పార్లమెంట్ బిల్ పాస్ అయిన తర్వాత మనకేమవుతుందంటే ప్రెజెంట్ మనకు ఇలాంటి యాక్ట్స్ అనేవి పాస్ అవుతుంటాయి. సో ఇలాంటి గురించి ఎలాంటి వరి కానవసరం లేదు. ఇది పూర్తిగా వాట్ వి కాల్ మనకు
రూమర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఐ మీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఇది ఒక కాంట్రవర్సీ ప్రెజెంట్ రైజ్ అవుతుంది. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇది ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇక టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియోస్ కోసం మేము తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.